హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ మార్నింగ్ టు ఎవరీవన్. నా పేరు నక్క నవీన్. లెట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈనాటి పేపర్లోని ముఖ్యాంశాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం. 23వ తారీఖు 5వ నెల 2021 సంవత్సరం ఆదివారం నాటి సంచిక. ఇక్కడ మేఘాల మీదుగా మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి 11 ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకులను ఉచితంగా అందజేయనుంది. వీటిని తీసుకురావడానికి భారత వాయుసేన విమానం చండీగఢ్ నుంచి శనివారం ఉదయం థాయిలాండ్కు వెళ్ళింది. 3 క్రయోజనిక్ ట్యాంకర్లను తీసుకుని బయలుదేరిన ఆ విమానం శనివారం మధ్యాహ్నానికి హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ యొక్క దాతృత్వానికి హ్యాట్స్ ఆఫ్. ఆపత్కాలంలో అందరి కోసం, లాక్డౌన్లో పనిచేయడానికి పని లేక, తినడానికి తిండి లేక, ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులను చూసి చలించిపోయిన కొంతమంది రోజు వారికి అన్నదానాన్ని చేస్తున్నారు. సో వాళ్ళందరి కోసం ఒక స్ఫూర్తిదాయకమైన కథనం ఈ విధంగా పేపర్లు ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ సేవాభావంతో ముందుకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా హ్యాట్సప్ మన తరపున చెప్దాం. వీలైతే మనం కూడా సహాయం చేసే ప్రయత్నం చేద్దాం. కట్టుదిట్టంగా కట్టడి, కఠినంగా లాక్డౌన్ ఆంక్షల అమలు. తెలంగాణలో లాక్డౌన్ అమల్లో ఉండగా అది కట్టుదిట్టంగా కట్టడి చేయాలని చెప్పి చూస్తున్నారు. హైదరాబాద్, నల్గొండలో పోలీసులు వివరించిన తీరుపై విమర్శలు. అత్యవసరం ఉన్న వదలలేదని ఆరోపణలు. అనుమతి ఉన్న ఫుడ్ డెలివరీ బాయ్ల అడ్డగింత. రాష్ట్ర వ్యాప్తంగా వేల వాహనాల జప్తు. రాజధానిలో ఇక రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకే సరుకు రవాణా. రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలను పోలీసులు శనివారం కఠినంగా అమలు చేశారు. సో దానికి సంబంధించి ఇక్కడ మనం ఒక ఫోటో కూడా ఇక్కడ చూస్తున్నాం. హైదరాబాద్ దిల్సుఖ్నగర్ వద్ద ఆటోలను అడ్డుకున్న పోలీసులు. ఒక్కరోజే 10,000 కేసులు. 10 దాటిన తర్వాత వచ్చే ప్రతి వాహనాన్ని జప్తు చేయాలని చెప్పేసి ఇంతకుముందే చూసాం మనం. సో దానికి అనుగుణంగా ఇక్కడ చాలా 10,000 కేసులు నమోదయ్యాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10 వర్సిటీలకు కొత్త వీసీలు. 7 ఓయూ ఆచార్యులే. ఓయూకు రవీందర్ యాదవ్, జేఎన్టీయూహెచ్కు కట్టా నరసింహారెడ్డి, అంబేద్కర్ ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయకు పాతవారే. రాష్ట్రంలో 10 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం కొత్త ఉపకులపతులను నియమించింది. గవర్నర్ తమిళసై ఆమోదం అనంతరం శనివారం ఉపకులపతుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. విద్యాశాఖ పరిధిలో మొత్తం 11 వర్సిటీలు ఉండగా బాసర్లోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం తప్ప మిగిలిన వాటికి ఉపకులపతులను నియమించారు. కొత్త నియామకాల్లో భాగంగా అంబేద్కర్ సార్వత్రిక వర్సిటీకి వీసీగా సీతారామరావుకు, జేఎన్ఏఎఫ్ఏయుకి ఉపకులపతిగా కవితా దర్యానీలను వరుసగా రెండోసారి అవకాశం దక్కింది. జేఎన్టీయూహెచ్ వీసీగా రానున్న కట్టా నరసింహారెడ్డి 7 ఏళ్ల క్రితం నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. సో 10 వర్సిటీలకు కొత్తగా వీసీలు నియమించారని చెప్పేసి చూస్తున్నాం. సెప్టెంబర్ నాటికి పిల్లలకు టీకా. కేంద్ర అనుమతులపై అది ఆధారపడి ఉంటుంది. జూన్ నుంచి ట్రయల్స్ మొదలు పెట్టబోతున్నాం. భారత్ బయోటెక్ వ్యాపారాభివృద్ధి విభాగాధిపతి డాక్టర్ రేచస్ ఎల్లా. కరోనా గుండె భద్రం. రక్తంలో ఆక్సిజన్ తగ్గితే గుండె కండరాలపై తీవ్ర ప్రభావం. సడన్ హార్ట్ అటాక్లకు అదే కారణం. వైద్యులు సూచించిన పరీక్షలు తప్పనిసరి. వ్యాధి తగ్గిన వైద్యుల పర్యవేక్షణ అవసరం. ఈనాడుతో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మన్నం గోపీచంద్. సో కరోనా అని చెప్పేసి చాలామంది టెన్షన్ పడి హార్ట్ అటాక్ తెచ్చుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రక్తంలో ఆక్సిజన్ సరఫరా కనుక తగ్గితే అది గుండె యొక్క కండరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పేసి ప్రముఖ డాక్టర్ మన్నం గోపీచంద్ గారు వివరించారు. నేడు వాయుగుండంగా అల్పపీడనం అతి తీవ్రత తుఫానుగా మారొచ్చని అంచనా. 26న తీరం దాటే అవకాశం. తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది. సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఆదివారం ఉదయానికి వాయుగుండంగా మారేందుకు అవకాశాలున్నాయని ఆ విభాగం శాస్త్రవేత్తలు వెల్లడించారు. సో ఈ మధ్యనే అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఆధారంగా తౌక్తే తుఫాన్ ఏర్పడింది. ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ తుఫాన్గా మారే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ నెల 24న తుఫాన్గా మారినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత 24 గంటలు అది మరింతగా బలపడి తీవ్ర తుఫాన్గా మారొచ్చని తెలిపారు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఈ తీవ్ర తుఫాను ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ దిశగా కదిలే క్రమంలోనూ మరింతగా బలపడవచ్చని అంచనా వేస్తున్నారు. ఆగని మృత్యు కల్లోలం. మళ్ళీ 4,000 దాటిన కోవిడ్ మరణాలు. 2.57 లక్షల కొత్త కేసులు. పొంచి ఉంది పెద్ద ముప్పు. భారత్లో కోవిడ్ విజృంభణే దీనికి నిదర్శనం. అల్ప మధ్యాదాయ దేశాలకు ఇది హెచ్చరిక.
రాష్ట్రంలో కొత్తగా 3,308 కరోనా కేసులు, చికిత్స పొందుతూ 21 మంది మృతి. ఏపీలో 10,000 దాటిన మరణాలు, ఒక్క రోజులోనే 118 మంది మృతి, 19,981 మందికి పాజిటివ్. ఇది సంగతి. ఆర్టికల్ కనుక ఇక్కడ తీసుకున్నట్లయితే, కార్టూన్ కనుక తీసుకున్నట్లయితే, బెంగాల్ ఇజ్రాయెల్ హమాస్లా కూడా శాంతి ఒప్పందం చేసుకుంటున్నాయి మేడం ప్లీజ్ అంటూ పశ్చిమ బెంగాల్ ఇక్కడ సంబంధించి కేంద్రము పశ్చిమ బెంగాల్ ఒప్పందం చేసుకోవాలన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో మొదటి పేజీ తర్వాయి పేపర్లో మొదటి పేజీ సంబంధించిన అంశాలు వివరంగా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. నల్గొండలో విద్యుత్ ఉద్యోగులపై లాఠీ చార్జ్, 3 గంటల పాటు సరఫరాకు అంతరాయం, స్పందించిన మంత్రి సీఎండి. కోదాడ మీదుగానే తెలంగాణలోకి, నేటి నుంచి సూర్యాపేట జిల్లాలోని మిగిలిన సరిహద్దుల మూసివేత, కరోనా విజృంభణ నేపథ్యంలో పోలీసుల నిర్ణయం. కరోనా విజృంభణ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తెలుగు రాష్ట్రాల ప్రజల రాకపోకలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సూర్యాపేట జిల్లా మీదుగా తెలంగాణలోకి ప్రవేశించేవారు ఇక నుంచి కోదాడ మీదుగా మాత్రమే చేరుకోవాలని నిబంధన విధించారు. అంటే ఆ యొక్క దారిని మూసేశారని చెప్పేసి ఇక్కడ అర్థం. సూర్యాపేట జిల్లా మీదుగా తెలంగాణలో ప్రవేశాన్ని నిషేధించారని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ ఉపకులపతుల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్గా నియమితులయ్యారు. సో వాళ్ళ గురించి ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. రవీందర్ యాదవ్ ఓయూవీసీ, కట్ట నరసింహారెడ్డి జేఎన్టీయూహెచ్, వాళ్ళ గురించి ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. ఇక్కడ ఎండాకాలం కనుక చూసుకున్నట్లయితే నిజామాబాద్ 40.1 గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 28.7 డిగ్రీల సెల్సియస్. తిరుపతి 32.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత 24.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కొత్తగా 3,308 కేసులు, చికిత్స పొందుతూ 21 మంది మృతి. రాష్ట్రంలో కొత్తగా 3,308 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 5,51,035కు చేరుకుంది. చికిత్స పొందుతూ మరో 21 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 3,106కు పెరిగింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 63,120 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 48,502, ప్రైవేట్లో 14,618 పరీక్షలు జరిగాయి. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 513, ఖమ్మంలో 228, ఈ విధంగా మరో 42,959 మంది చికిత్స పొందుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఏపీలో మొత్తం కరోనా మృతులు 10,022, ఒక్కరోజు వ్యవధిలో 118 మంది మృతి. 10వ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రాక రాష్ట్రానికి ప్రాణవాయువును తీసుకొచ్చిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య శనివారంతో 10కి చేరింది. ఒడిశాలోని రూర్కెలా నుంచి 6 కంటైనర్ ట్యాంకర్లలో ఆక్సిజన్ని నింపుకొని బయలుదేరిన ప్రత్యేక రైలు శనివారం రాత్రి హైదరాబాద్లోని సనత్నగర్కు చేరుకుంది. ఇది 118.93 మెట్రిక్ టన్నుల ద్రవ ప్రాణవాయువును తీసుకువచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులకు కేపీ ఫౌండేషన్ చేయుత, కర్ణాటక ఆసుపత్రులకు పరికరాలు. బ్లాక్ ఫంగస్కు గాంధీలో చికిత్సలు, ఇప్పటికే 90కి చేరిన బాధితుల సంఖ్య. కోటి ఈఎన్టీ ఆసుపత్రికి రోగుల తాకిడి. సో దేశంలో మొత్తం 8,848 కేసుల నమోదు. రాష్ట్రాలకు యాంఫోటెరిసిన్ బి వయల్స్ కేటాయించిన కేంద్రం. దేశవ్యాప్తంగా 8,848 మంది బ్లాక్ ఫంగస్ బాధితున్నట్లు కేంద్ర మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. వారి చికిత్స కోసం అన్ని రాష్ట్రాలకు కలిపి 23,680 యాంఫోటెరిసిన్ బి వయల్స్ కేటాయించినట్టు తెలిపారు. సో బ్లాక్ ఫంగస్ కూడా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. సో అయినా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. సో వాటికి సంబంధించిన చికిత్స త్వరగానే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ కోసం వాడే మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రోడ్డెక్కని ప్రయాణికుల భద్రత. సో ఇక్కడ ప్రమాదాల నివారణలో ప్రభుత్వాల వైఫల్యం. రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతున్న వేళ అందులో ప్రభుత్వాలు విఫలమైనట్టుగా ఈ యొక్క ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది.
ఫలించిన తమిళనాడు వ్యూహం. సో ఇక్కడ చూద్దాం ఏం చేసిందో. ఇక్కడ చూద్దాం మనం. తమిళనాడు రోడ్డు ప్రమాదాల నియంత్రణలో తమిళనాడు విధానం పలువురి ప్రశంసలు పొందింది. ప్రమాదాల సమాచార విశ్లేషణకు తమిళనాడు పెద్దపీట వేసింది. ఇందుకోసం ఆ రాష్ట్రం ఐఐటి మద్రాస్ సహాయం తీసుకుంది. రహదారి ప్రమాదాల్లో దేశంలోనే తొలి 4-5 స్థానాల్లో ఉండే తమిళనాట ఈ ప్రయోగానంతరం ప్రమాదాలు, మృతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రమాద స్థలంలో రహదారి నిర్మాణం ఎలా ఉంది, వాహన సామర్థ్యం, వేగం, డ్రైవర్ తీరుతెన్నులు, గతంలో ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరిగాయా, దిద్దుబాటు చర్యలు తీసుకున్నారా, ఇలా సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తారు. తెలంగాణ పోలీస్ అధికారుల బృందం ఇటీవల తమిళనాడు విధానాన్ని అధ్యయనం చేసి వచ్చింది. ఇక్కడ ఇది ఎప్పటికీ ఆచరణలోకి వస్తుందో మరి. సో తమిళనాడు విధానాన్ని అనుసరించి ఇక్కడ తెలంగాణ పోలీస్ అధికారులు కూడా తమిళనాడును సందర్శించడం జరిగింది. సో అది ఇక్కడ ఎప్పటి నుంచి ఆచరణలోకి వస్తుందో మరి చూద్దాం. వనాలకు ఊపిరిపోసిన వైద్యుడు. ఆనందం, శాంతి, శ్రేయస్సుల సాధనకు ప్రకృతితో కలిసి నడవాల్సిందే. ప్రకృతి మానవుల మధ్య సౌహార్ద సంబంధమే ఈ జగతికి రక్ష. అటవీ సత్యాగ్రహి బహుగుణ 1927, 2021. ఈ మధ్యనే మొన్ననే సుందర్లాల్ బహుగుణ భారత్లో పర్యావరణ ఉద్యమాలకు దిశానిర్దేశం చేసిన మహోన్నత మార్గదర్శి. మహాత్మాగాంధీ అహింసా ఉద్యమ స్ఫూర్తితో బహుగుణ నేతృత్వంలో నడిచిన చిప్కో ఉద్యమం దేశంలో అడవుల సంరక్షణకు బాటలు పరిచింది. సో ఆయన గురించి ఈరోజు ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. రాజకీయ కేంద్ర దర్యాప్తు సంస్థ. రాజకీయ కేంద్ర దర్యాప్తు సంస్థ యుద్ధ సమయంలోనే కాదు, సాధారణ పరిస్థితుల్లోని దేశాన్ని సమైక్యంగా ఉంచగలిగేటంత పటిష్టమైనది భారత రాజ్యాంగమని భారతరత్న అంబేద్కర్ ఏనాడో తీర్మానించారు. రాష్ట్రాల్లో పాలన రాజ్యాంగబద్ధంగా సాగేలా చూడాల్సిన బాధ్యతను 355 అధికరణ ద్వారా కేంద్రానికే కట్టుబెట్టారు. ఈ పెద్దరికానికి రాజకీయ వేరు పొరుగు పడుతుందని, పార్టీగత వైషమ్యాలతో సమాఖ్య స్ఫూర్తి అడుగంటిపోతుందని రాజ్యాంగ నిర్మాతలు ఆనాడు కలలోనైనా ఊహించి ఉండరు. మోదీ అంశాలను వేధించేందుకు యూపీఏ ప్రభుత్వం కేదశను ఉసిగొల్పుతుందని 2014 ఎన్నికల ముందు అరుణ్ జైట్లీ విరుచుకుపడ్డారు. గత 7 ఏళ్లుగా తస్మదీయ సర్కార్లపై కేదశ ఒంటికాలి మీద పోతున్న తీరు తాజాగా పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల కసిపోక మసిపూసుకున్న చందంగా దుర్రాజకీయాల జోరు దిగ్బంధపరుస్తున్నాయి. అత్యంత సున్నితమైన కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన తీవ్ర దుష్ప్రభావం ప్రసరిస్తున్న సంకుచిత రాజకీయ వైరస్ పూర్వాపరాల నుంచి తగ్గించండి అని సంబంధించి వాటికి సంబంధించిన న్యూస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రేపటి ఉషోదయం అంతర్యామిలో కనుక తీసుకున్నట్లయితే, పుట్టిన ప్రతి వారికి తెలుసు ఏ క్షణమైనా మరణిస్తామని, తెలియనిది ఒకటి, అది ఏ క్షణమని. విచిత్రం ఏమిటంటే ఎప్పుడనేది తెలియనిది ఒకటి అనుక్షణం మన వెనుకే మనతోనే ఉంటుందనేది, నీడ కంటే నిజాయితీగా, శ్వాస కంటే సహజంగా, విడదీయలేని బంధంగా జీవితమంతా మనల్ని పెనవేసుకునే ఉంటుందనేది. మరి మరణం అనివార్యత గురించి తెలిస్తే మంచిదేనా? అది అనుక్షణ మరణం కాదా? కానీ మరణం గురించి తెలియడం మంచిదేనేమో అనేది అంతర్యంలో ఈరోజు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ వసుంధరలో కనుక చూసుకున్నట్లయితే, 2 పడవలపై ప్రయాణం సాధ్యమేనా అనుకునేవారు ఈ అమ్మాయిల గురించి తెలుసుకుంటే ముక్కులను వేలేసుకుంటారు. ఆటల్లో రాణిస్తూనే దూర విద్యలోనూ మరో రకంగానూ చదువుతూ ఉంటారు కొందరు. అయితే అటు చదువు ఇటు రెండింటి పట్ల ప్రాణం పెట్టేవారు అరుదు. ఈ లేడీ ధోని రచయిత కూడా. సో ఆమె క్రికెట్ ఆడుతూనే ఇటు మంచి రచన చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెండింటిపైన అదే గురి. టోక్యో ఒలింపిక్స్లో ఎంపికైన 19 ఏళ్ల మను బాకర్పై క్రీడా ప్రేమికులకు చాలా అంచనాలు ఉన్నాయి. అవును, ఒకేసారి షూటింగ్లో 3 విభాగాల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన ఏకైక క్రీడాకారిణి తను. అయినా నా గురి చదువుపైన కూడా ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథలు మనం వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో తప్పకుండా మీ పిల్లలకు చదివించే ప్రయత్నం చేయండి. సో ఛాంపియన్ కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాడ్మింటన్ చమక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు.
అది 2016. 2016 తన పాఠశాలలో నిర్వహించిన హ్యాండ్బాల్ ట్రయల్స్లో పాల్గొనేందుకు ఆ అమ్మాయి వెళ్ళింది. కానీ అక్కడే ఉన్న ఉపాధ్యాయుడు తనను దూరంగా తీసుకెళ్ళి, ఇప్పటికే నీకు ఒక చెయ్యి సరిగా లేదు, ఇప్పుడు ఆటలాడితే శరీర భాగాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది, అప్పుడు నువ్వేమీ చేయలేవని ఆమెకు చెప్పాడు. అప్పటికే అలాంటి మాటలు ఎన్నో విన్న ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకుంది. ఆ క్షణమే తన జీవితంలో సరికొత్త అధ్యాయానికి అడుగుపడింది. ఆటలు తన వల్ల కాదంటున్న వాళ్లకు సమాధానం చెప్పాలని తపన మొదలైంది. పారా బ్యాడ్మింటన్ ఆడాలని రాకెట్ చేతబట్టింది. అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో దాటి ఇప్పుడు టోక్యో పారా ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఆమె 18 ఏళ్ల యువ సంచలనం పలక్ కోహ్లీ. పారా ఒలింపిక్స్లో తొలిసారి ప్రవేశపెట్టిన బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ బెర్త్ దక్కించుకొని ఆ ఘనత సాధించిన అతి పిన్న వయసు పారా షట్లర్గా చరిత్ర సృష్టించింది. తనకన్నా సీనియర్ పారుల్ పర్మర్తో కలిసి ఆమె ఈ మెగా ఈవెంట్లో ఆడబోతుంది. సో ఒకే చేత్తో పారా ఒలింపిక్స్లో పాల్గొనబోతుంది బ్యాడ్మింటన్ విభాగంలో. సో ఆమెకు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్దాం. సో చూడండి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఒక చేయి లేదని చెప్పేసి నిరాశపడలేదు. ఉన్న ఒక చేయితో పారా ఒలింపిక్స్ ఆడిపెట్టడానికి తను తీవ్రంగా ప్రయత్నం చేసింది. ప్రయత్నం ముందు అంగవైకల్యం కూడా ఓడిపోతుందని చెప్పేసి అనడానికి ఇదొక నిదర్శనం. ఫుట్బాల్ ప్రపంచ కప్ ఇక 2 ఏళ్లకు ఒకసారి. ఫుట్బాల్ ప్రపంచ కప్ అంటే 4 ఏళ్లకు ఒకసారి వచ్చే పండుగ. ఫిఫా ఆలోచన కార్యరూపం దాలిస్తే ఈ ప్రతిష్టాత్మక టోర్నీని అభిమానులు ఇక 2 ఏళ్లకు ఒకసారి ఆస్వాదించవచ్చు. అంటే ఫుట్బాల్ ప్రపంచ కప్ 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇక్కడ తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్. జపాన్లోనే అధిక శాతం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ షెడ్యూల్ ప్రకారమే టోక్యో ఒలింపిక్స్ జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ మరోసారి స్పష్టం చేశారు. ఇక్కడ ఎవరేమన్నారు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే, మోదీ రాజీనామా చేస్తారా మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ విధానం ఘోర వైఫల్యం సీతారాం యేచూరి. ముస్లింలకు ఆ మూడే ప్రత్యామ్నాయాలు అసదుద్దీన్ ఓవైసీ. ప్రధాని పారదర్శకత ప్రదర్శించాలి సుబ్రహ్మణ్య స్వామి. సుప్రీం తీర్పు కంటే సీఎం మాటే మీకు ఎక్కువ. నీలం సాహ్నికి ఏపీఎస్ఈసీగా కొనసాగే అర్హత లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపాటు. నీలం సాహ్ని నియామకంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. భారీగా తగ్గిన తిరుమల శ్రీవారి ఆదాయం, వ్యాపారులకు ఆర్థిక కష్టాలు, ఆర్టీసీ ఉద్యోగులకు పీఎఫ్ సొమ్ము ఇప్పించాలి, విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల కోసం ట్యాబ్లు అందించాలి. పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు నిర్వహించలేని పరిస్థితి ఉంటే వచ్చే విద్యా సంవత్సరం ఆన్లైన్ విద్య అందించేందుకు విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వాలని ప్రత్యామ్నాయ విద్యా కాలపట్టికను రూపొందించాలని పీఆర్టీయూ తెలంగాణ తీర్మానించింది. ప్రముఖ చిత్రకారుడు గోపి మరణంపై సీఎం సంతాపం. ప్రముఖ చిత్రకారుడు గోపి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకం. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. తప్పుల తడకగా జ్వర సర్వే. నాగర్ కర్నూలు జిల్లా వైద్యాధికారులపై ఆర్థిక శాఖ కార్యదర్శి ఆగ్రహం. చలనచిత్ర పరిశ్రమకు అండగా ప్రభుత్వం. సినిమాటోగ్రాఫ్ మంత్రి తలసాని. డిమాండ్ల సాధనకు 26 నుంచి సమ్మె. గాంధీ జూడాలు టీఎస్ఆర్డీఏ ప్రకటన. సూపరింటెండెంట్కు సమ్మె పత్రం ఇస్తున్న జూడాలు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 26 నుంచి సమ్మెబాట పట్టనున్నట్లు గాంధీ ఆసుపత్రికి చెందిన జూనియర్ డాక్టర్లతో పాటు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్ వేర్వేరుగా ప్రకటించింది.
అక్కడ ప్రతి వీధికి కరోనా పరీక్షా కేంద్రం. ఈ నెలాఖరుకు 89% మందికి వ్యాక్సిన్లు. బ్రిటన్లోని స్టోక్ నగర మేయర్గా ఎన్నికైన నిజామాబాద్ వాసి చంద్ర వెల్లడి. ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ. అక్కడ ప్రతి వీధికి ఒక కరోనా పరీక్ష కేంద్రం, అదనంగా ప్రతి ఇంటికి పరీక్షా కిట్ల సరఫరా. తద్వారా కోవిడ్ నిర్ధారణకు పరీక్షకు వచ్చే వారితో ముప్పు మరింత పెరగకుండా అడ్డుకట్ట వేయగలిగారు. అక్కడ కేసుల నమోదు విషయంలో పారదర్శకత ఎక్కువ, తీవ్రతను అంచనా వేసి అప్రమత్తంగా వ్యవహరించడానికి ఇది ఎంతో దోహదపడింది. లాక్డౌన్ వేళ ప్రజలను ప్రభుత్వం విశేషంగా ఆదుకుంది. అర్హులైన ఉద్యోగులు ఇంట్లో ఉన్న 80% జీతాన్ని చెల్లించింది. ఈ పరిణామాలు ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచాయి. అక్కడ ఈ నెలాఖరుకు టీకాలు పొందిన వారి సంఖ్య 89%కి చేరనుంది. సో బ్రిటన్లో ఈ మన నిజామాబాద్ వాసి ఇక్కడ స్ట్రోక్ ఆన్ ట్రెంట్ నగర మేయర్గా ఎన్నికైన డాక్టర్ చంద్ర ఎం కన్నెగంటి నిజామాబాద్లో పుట్టి హైదరాబాద్లో పెరిగి గుంటూరు మెడికల్ కళాశాలలో వైద్య పట్టా పొంది బ్రిటన్కు వలస వెళ్ళిన ఆయన ట్రెంట్ నగరానికి మేయర్గా ఎన్నికై శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈనాడుకి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. రసాయన ఎరువుల వాడకం తగ్గాలి, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. ఆగని మృత్యుకాలంలో మళ్ళీ 4,000 దాటిన కోవిడ్ మరణాలు, పొంచి ఉన్న పెద్ద ముప్పు. భారత్లో కోవిడ్ విజృంభణే దీనికి నిదర్శనం. 2021 చివరికి 30% కన్నా తక్కువ మందికి టీకా, ఐఎంఎఫ్ నివేదికలో వెల్లడి. మహమ్మారిపై ఆవిష్కరణ, మానవుల్లోకి శునకాల ద్వారా కొత్త వైరస్. కోవిడ్ కొత్త రకాల తీరును ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు. యాంటీబాడీలను మారుస్తుందిలా. తక్కువ ఖర్చుతో ఆక్సిజన్ ప్లాంట్ ఎక్కడి నుంచైనా పనిచేయించే వీలు. సామాజిక మాధ్యమాలకు కేంద్రం సూచన, ఇండియన్ వేరియంట్ అనదు. భారత్లో ఉత్పరివర్తనం చెందిన కరోనా వైరస్ను ఇండియన్ వేరియంట్ అని పిలవద్దని కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాలకు సూచించింది. ఈ పేరుతో ఉన్న సమాచారాన్ని వెంటనే తొలగించాలని ఆదేశించింది. కోవిడ్-19పై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకూడదనే ఉద్దేశంతోనే శుక్రవారం అన్ని సామాజిక మాధ్యమ కంపెనీలకు కేంద్ర ఐటీ శాఖ లేఖలు రాసింది. భారత్లో ఉత్పరివర్తనం చెందిన వైరస్ B.1.617గా గుర్తించారని, దీనికి ఇండియన్ వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరు పెట్టలేదని స్పష్టం చేసింది. ఇండియన్ వేరియంట్ వైరస్ పలు దేశాల్లో వ్యాప్తి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతుందని, అందువల్ల దీన్ని వెంటనే తొలగించాలని ఆదేశించింది. టీకా తీసుకున్న తల్లులు పిల్లలకు పాలు ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేపాల్ పార్లమెంట్ రద్దు, నవంబర్లో మధ్యంతర ఎన్నికలు. ప్రభుత్వం ఏర్పాటులో అధికార ప్రతిపక్షాల విఫలం కావడంతో నేపాల్ ప్రతినిధుల సభను రద్దు చేస్తూ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ శనివారం నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 12, 19 తేదీల్లో 2 విడతలుగా మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ప్రధాన సబ్జెక్టులకే పరీక్షలు, CBSEపై నేడు కేంద్రం సమీక్ష, రాష్ట్రాల నుంచి అభిప్రాయాల సేకరణ. అంగారకుడిపై చైనా రోవర్ ముందడుగు, ల్యాండర్ నుంచి కిందికి దిగిన జురాంగ్ రోవర్. అంగారకుడిపైకి చైనా పంపిన జురాంగ్ రోవర్ శనివారం తన ల్యాండింగ్ వేదిక నుంచి కిందకు దిగి ఆ గ్రహ ఉపరితలాన్ని తొలిసారిగా స్పృశించింది. తన 6 చక్రాలతో కదులుతూ అరుణగ్రహంపై అన్వేషణ మొదలుపెట్టింది. ఆర్బిటర్ ల్యాండర్ రోవర్తో కూడిన టియాన్వెన్-1 వ్యోమనౌకను గతేడాది జూలైలో చైనా ప్రయోగించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అది విజయవంతంగా అంగారక కక్షలోకి ప్రవేశించింది. ఈ నెల 15న వ్యోమనౌకలోని ల్యాండర్ రోవర్ విభాగం విడిపోయి అరుణగ్రహ ఉపరితలంపై ఉటోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో దిగింది. ల్యాండర్ పైభాగంలో ఉన్న జురాంగ్ రోవర్ తాజాగా ఒక ర్యాంప్ సాయంతో కిందకు దిగి అంగారకుడిపై కాలు మోపింది. ఇది కనీసం 3 నెలల పాటు అక్కడ పరిశోధనలు కొనసాగిస్తుంది. హై రిజల్యూషన్ 3D చిత్రాలను అందిస్తుంది. సో చైనా అంగారకుడిపై ప్రయోగించినటువంటి రోవర్ అక్కడ దిగి తన యొక్క చిత్రాలను పంపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డయానా వివాదాస్పద ఇంటర్వ్యూ, టోనీ హాల్ రాజీనామా. దివంగత బ్రిటన్ యువరాణి డయానా 1995లో వివాదాస్పద ఇంటర్వ్యూలో పాత్ర పోషించిన ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ BBC మాజీ డైరెక్టర్ టోనీ హాల్ శనివారం బ్రిటన్ నేషనల్ గ్యాలరీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. విమాన ప్రమాదంలో నైజీరియా సైన్యాధిపతి మృతి. భారత్-పాక్ విమానాలపై నిషేధం పొడిగించిన కెనడా. కరోనా దృష్ట్యా పాకిస్తాన్, భారత్ల నుంచి నేరుగా వచ్చే ప్రయాణికుల విమానాలపై ప్రభుత్వం నిషేధించిన
విధించిన నిషేధాన్ని పొడిగించినట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. టీకా వేసుకుంటే బీరు ఉచితం, లాటరీ టికెట్, నగదు కూడా. అమెరికాలో కురుస్తున్న తాయిలాల వర్షం. ఇది అమెరికాలోని, మన దగ్గర కాదు. టీకా ప్రతి ఒక్కరు వేసుకోవాలని చెప్పేసి అలాంటి ఇవ్వడం జరిగింది. వ్యాక్సిన్లకు విపరీతమైన కొరత ఉంది. ఈ వేగంతో వేస్తే 30 నెలలు పడుతుంది. ప్రధాని మోదీకి కేజ్రీవాల్ లేఖ. ఆసియాలో భారత్పైనే దారుణ ప్రభావం. ఆర్థికవేత్త కౌశిక్ బసు గణాంకాలతో రాహుల్ ట్వీట్. ఆన్లైన్ బోధన ఇక శాశ్వతం. ఉన్నత విద్యలో మిశ్రమ విధానం అమలు. సలహాలు కోరిన యూజీసీ. ఇక దాదాపు ఆన్లైన్ విద్యనే ఇది కానుంది. అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు మిశ్రమ విధానంలో అమలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. రాష్ట్రాల్లో లాక్డౌన్ పొడిగింపు. రామ్దేవ్ బాబా వ్యాఖ్యలపై ఐఎంఏ ఆగ్రహం. క్షమాపణలు చెప్పాలంటూ నోటీస్. ప్రజలకు వ్యాక్సిన్లు కావాలి, మొసలి కన్నీరు కాదు. మోదీ సర్కార్పై కాంగ్రెస్ విసురులు. చైనా హైబ్రిడ్ వరి వంగడ పితామహుడు యువాన్ లోంగ్ పింగ్ మృతి. ఇజ్రాయెల్పై మా వైఖరి మారలేదు, ఆ దేశ రక్షణకు కట్టుబడి ఉన్నాం. బైడెన్. ఇజ్రాయెల్ సంక్షోభానికి 2 దేశాల సూత్రమే పరిష్కారమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనియన్లు 2 దేశాలుగా కలిసి జీవనం సాగించాలని తెలిపారు. ఉత్తర కొరియా అణు కార్యక్రమాలపై ఆందోళన. అమెరికా వెళ్లిన దక్షిణ కొరియా అధ్యక్షుడు. ఉత్తర కొరియాలో పరిస్థితిపై అమెరికా, దక్షిణ కొరియాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ దేశం చేపట్టే అణ్వాయుధ కార్యక్రమాలను అడ్డుకోవాలని దక్షిణ కొరియా కోరింది. దాంతో ఉత్తర కొరియాలో అమెరికా ప్రత్యేక రాయబారి సుంగ్ కిమ్ను నియమిస్తున్నట్టు అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్తో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆహా ఏమి రుచిలో మంచి వెరైటీ రకాల ఫుడ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. బిజినెస్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే అమెరికాకు నాట్కో ఫార్మా క్యాన్సర్ ఔషధం. మెగా ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకులు. ఇది మొదటి పేజీలోనే చూసాం మనం. చూడండి, ఇక్కడ ఒకే వ్యక్తికి వేరు టీకాలు ఇవ్వచ్చా? అధ్యయనం చేస్తున్న ప్రభుత్వ కోవిడ్-19 బృందం. మన దేశంలో ప్రస్తుతం కోవిడ్-19కు కోవిషీల్డ్, కోవాక్సిన్తో పాటు ఇటీవల స్పుత్నిక్ వి టీకా అందుబాటులోకి వచ్చింది. ఇవన్నీ 2 డోసుల టీకాలు. మొదటి డోసు తీసుకున్న 28 రోజులు అంతకు మించిన గడువు తర్వాత 2వ డోసు టీకా తీసుకోవాలి. కానీ 2వ డోసు నాటికి అదే టీకా దొరకకపోతే బదులుగా వేరే టీకా అందుబాటులోకి ఉంటే దాన్ని వేసుకోవచ్చా? అది పనిచేస్తుందా? దానివల్ల నష్టాలు ఏమైనా ఉంటాయా అని ఇవి ఎంతో మందిలో వ్యక్తమవుతున్న సందేహాలు. ఇదే విషయాన్ని అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్-19 బృందం నిర్ణయించింది. ఒకే వ్యక్తికి 2 రకాల టీకాలు వేసే అంశంపై పరిశీలన ప్రారంభించబోతున్నాం. మరికొన్ని కొత్త టీకాలు రాగానే ఆ పని చేపడతాం అని కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ అధినేత ఎన్కే అరోరా తెలిపారు. కోవిషీల్డ్, స్పుత్నిక్ వి మరియు కోవిషీల్డ్, కోవాక్సిన్ ఇలా 2 డోసుల్లో 2 రకాల టీకాలు వేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది నిర్ధారించడమే ఈ పరిశీలన లక్ష్యమని వివరించారు. స్పెయిన్లో ఇప్పటికే నిర్వహించిన అధ్యయనాల ప్రకారం మొదటి డోసు ఫైజర్ టీకా వేసుకొని 2వ డోసు ఆస్ట్రాజెనికా టీకా వేసుకున్నప్పటికీ ఎలాంటి ముప్పు లేదని, పైగా బాగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. యూకే, కెనడాలోనూ ఇటువంటి అధ్యయనాలు జరుగుతున్నాయి. జూలై నాటికి స్పుత్నిక్ వి టీకా లభ్యత మన దేశంలో బాగా పెరుగుతుంది. అప్పుడు ఆ టీకాను జాతీయ టీకా కార్యక్రమంలో చేర్చుతామని అరోరా తెలిపారు. జైడస్ క్యాడిలా, నోవావాక్స్, జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ ఎంఆర్ఎన్ఏ టీకాలు ఈ ఏడాది ఆగస్టు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇది చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. అది ఆగస్టు నుంచి భారత్లో స్పుత్నిక్ వి టీకా తయారీ. సో హాయబుజ్జిలో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ కథ ఇవ్వడం జరిగింది, సుడోకు ఇవ్వడం జరిగింది, అక్షరాల చెట్టు, చెప్పుకొని చూద్దాం దారేది, భలే భలే టెడ్డీ బేర్ బొమ్మలు. సో వాటికి సంబంధించిన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఈరోజు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.